లోకల్ ఛానల్ అంటే కేబుల్ టీవీ లాంటిది లోకల్ నెట్వర్క్స్ అన్నీ కలిపి సడన్లీ వెన్ ఐ లుక్ at you జనరేషన్ జెన్జీ కిడ్స్ అందరికీ కూడా మీ పాటలు వింటూ కూడా మేమంతా మైమర్చిపోతుంటాం. ఐఎమ్ జస్ట్ 19 years old బట్ ఓ మై గాడ్ మిమ్మల్ని ఇలా లైవ్లో చూస్తూ ఉంటే ఐఎమ్ గెటింగ్ షివరింగ్ అండ్ ఇలా కూడా బ్యూటీని మెయింటైన్ చేయగలుగుతారా అని చెప్పి స్టన్నింగ్ అనమాట. బట్ యు నో వాట్, నేను 19 year oldలో మీరు అన్నట్టు బ్యూటీ మెయింటైన్ చేశానో లేదో నాకు తెలియదు, ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలియదు. ఓకే, సో ఇట్స్ ఆల్ లైక్ చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా. సో 7 జన్మాలు కూడా ఎప్పుడైతే అందంగా కనిపిస్తుంది దట్స్ ఆర్ లైక్ లాస్ట్ జన్మ అని చెప్పి అంటారేమో. కానీ మీ పాటకి థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ సీన్. సో మీడియా మిత్రులందరికీ కూడా మీకు ఏమైనా Q&A క్వశ్చన్స్ కూడా ఉంటే కెన్ ఆస్క్ దెమ్ అండ్ ఆల్సో టు కంబైన్గా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట. టైమ్లెస్ మెలడీస్, టైమ్లెస్ మెమరీస్, టైమ్లెస్ మ్యూజిక్ అంటేనే టైమ్లెస్. ఒక్కొక్క పాట మేబీ మన జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంతో మనకున్నటువంటి అసోసియేషన్, ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మనుషులు, ఆ మెమరీస్, సంథింగ్ ఎల్స్. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం. టైమ్లెస్ అన్న టైటిల్ పెట్టడానికి కారణం కూడా అదే. పరిగెడుతున్నాము, పడుతున్నాము, లేస్తున్నాము, రిసెషన్, దాట్, దిస్, ఎవ్రీథింగ్. బట్ ఒక్క పాయింట్లో పాజ్ చేసి మైండ్, బాడీ, యూనో వాట్, హార్ట్ బేసిక్గా అలైన్ అవ్వాలి అంటే కనుక టైమ్లెస్ మ్యూజిక్కి మించిన మందు వేరేది లేదు అని భావించి జూన్ 13వ తారీఖున శిల్పకళా వేదికలో ఒక అందమైన ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది. నాతో పాటు శ్రీకృష్ణ గారు, ధనుంజయ్ గారు, సాహితీ చాగంటి గారు. వీళ్ళు గారు అంటే వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ శ్రీకృష్ణ విష్ణుభట్ల నుంచి శ్రీకృష్ణ గారు, ధనుంజయ్ నుంచి ధనుంజయ్ గారు, సాహితీ చాగంటి నుంచి గారుకి వాళ్ళ ట్రావెల్ ఇట్స్ ఎలా చెప్పాలి అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఈ జనరేషన్కి. నేను అందుకనే వాళ్ళని అలా సంబోధించడం జరిగింది. సో మేము నలుగురం కలిసి అండ్ సాయి పవన్ బ్యాండ్తో కలిసి చేస్తున్నటువంటి ఇది ట్రిబ్యూట్ అనాలో, ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ అనాలో, ఏమనాలి అనేది శిల్పకళా వేదికకి మీరు వచ్చి డిసైడ్ చేయాలి. బట్ ద టైటిల్ ఈస్ టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట, శ్రీకృష్ణ విష్ణుభట్ల, ధనుంజయ్ అండ్ సాహితీ చాగంటి అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బ్యాండ్స్ సాయి పవన్ బ్యాండ్. మేమందరం మ్యూజిషియన్. వెల్కమ్ టు శ్రీకృష్ణ గారు అలాగే ధనుంజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లో ఎండలు గురించి చెప్పాలి అంటే వర్ణనాతీతంగా ఉన్నాయి. అదేం వేడో అర్థం కావట్లేదు. కానీ జూన్ 13వ తారీఖు మాత్రం ఒక చల్లగాలి, అలా అంత వేడిలోనూ ఒక చల్లగాలి తగలాలి అంటే మా కాన్సెప్ట్కి. సో ఒక చల్లగాలి, ఒక చందమామ, ఒక మల్లెపువ్వు, సమ్మర్లో ఏదైతే మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయో జూన్ 13వ తేదీన ఆ రోజు సాయంత్రం జరగబోతున్నటువంటి ఈవెంట్ అలాంటి మంచి అనుభూతిని మీకు మిగులుస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. విత్ ద వండర్ఫుల్ సింగర్స్ అండ్ గ్రేట్ మ్యూజిషియన్స్. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ బుక్ యువర్ టికెట్స్. ప్లీజ్ కమ్, వచ్చి మా అందరితో పాటు కలిసి పాడాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను నేను. ఇట్స్ మోస్ట్లీ లైక్ సింగ్ అలాంగ్ సెషన్ అనుకోండి మీరు కూడా. సో పాటలతో మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఫర్ దాట్ మేము కొంచెం పేపర్ లీక్ చేయాల్సి వస్తుంది కూడా. ఈ రోజు నుంచి మొదలుకొని ప్రోగ్రామ్ జరిగేంత వరకు కూడా మధ్య మధ్యలో మళ్ళీ మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. అప్పుడు మరిన్ని విశేషాలు నేను చెప్తాను. ఈలోగా ధనంజయని, శ్రీకృష్ణని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.